ఐపీఎల్ 2025లో ఇక్కడ చూస్తే మనకి ఢిల్లీ క్యాపిటల్స్ పేరు వస్తూ ఉంది. ఇప్పటివరకు వాళ్ళు ఆడింది కేవలం 4 మ్యాచ్లు. ఆ 4 మ్యాచ్లు వాళ్ళు మంచి స్ట్రాంగ్ టీం ఓడించారు. సో ఇప్పటివరకు వాళ్ళు ఆడిన 4 మ్యాచ్లు గెలిచారనమాట. ఇప్పటివరకు వాళ్ళకి ఓటమి అంటూ లేదనమాట ఢిల్లీ క్యాపిటల్స్ కి. అయితే ఐపీఎల్ జట్టు పగ్గాలు అందుకోవడం కత్తి మీద స్థానం. భారీ అంచనాలు ఉంటాయి కానీ వాటిని అందుకోలేకపోతే తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా ఎదురవుతాయన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే చెన్నై సూపర్ కింగ్స్ ఉన్న క్రేజ్ లేదు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కున్నంత ఫ్యాన్ బేస్ లేదు, ముంబై ఇండియన్స్ కున్నంత స్టార్ టీం కాదు, సన్ రైజ్ మాదిరి హిట్టర్లు కూడా లేదనమాట. అయినా వీరెవరికి సాధ్యం కాదు రికార్డు ఆ జట్టు ప్రస్తుతం సొంతం చేసుకుంది. 4 మ్యాచ్లో 4 విజయాలు సాధించి తొలి టీమ్ గా ఘన సాధించింది. ఆ జట్టు మరేదో కాదు ఢిల్లీ క్యాపిటల్స్. ఈ దూకుడు వెనుక సైలెంట్ హీరోలు ఎందరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో ఐపీఎల్ 2024 సీజన్ కేవలం 2 టీంలు మాత్రం ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ 4 మ్యాచ్లు ఆడాయి. పంజాబ్ ఒక ఓటమి ఎదురైతే కానీ ఢిల్లీకి మాత్రం అజయం కొనసాగుతోంది. గత 3 సీజన్లో ఒక్కసారి కూడా ప్లే ఆఫ్ కి డీసీ చేయలేదు. ఈసారి ఎలాగైనా విజయాలతో కొనసాగితే మాత్రం అగ్రస్థానంలో ప్లే ఆఫ్ కి వెళ్లే జట్టు ఢిల్లీని అవుతుందని సందేహం లేదు. డేవిడ్ వార్నర్ రిషబ్ పంత్ టీమ్ ను నడిపించిన లీగ్ స్టేజ్ కి పరిమితం కావాల్సింది. అయితే 2020లో ఫైనల్ చేరిన రన్నర్ అప్ ఇచ్చింది ఈ జట్టు. అప్పుడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్. ఆ తర్వాత అయ్యను వదిలేసుకున్న ఢిల్లీ గత మెగా వేలానికి ముందు రిషబ్ పంత్ ను రిటర్న్ చేసుకోలేదు. సో తొలి టీమ్ గా ఇక్కడ ఏంటంటే రిషబ్ పంత్ ను మళ్ళీ ఐపీఎల్ లో వేలం తీసుకొని సారథ్యం అప్పగిస్తారని తొలుత వార్తలు వచ్చాయి, కానీ అలా జరగలేదు. లక్నోతో నుంచి బయటకు వచ్చిన కేఎల్ రాహుల్ ను ఢిల్లీ వేలంలో దక్కించుకుంది. అతను సారథ్యంలో దూరంగా ఉంటాయని మేనేజ్మెంట్ చెప్పడంతో వాళ్ళు ఉంటారని అక్షర్ పటేల్ ని అదృష్టం వరించింది. కెప్టెన్ గా ఎంపికైన అతను పెద్దగా హడావుడ్ చేసే టైం కాదనమాట. నిశ్శబ్దంగా ఉంటూ తన వ్యూహాలను అమలు చేస్తూ ఉంటాడు. తొలుత ఈ జట్టును చూసి కనీసం పోటీస్తుందా అనే అనుమానాలు కొంత వచ్చాయన్నమాట. వాటిని పటాపంతలు చేస్తూ అద్భుతం సృష్టించింది జట్టు. 18 ఐపీఎల్ చరిత్రలో వరుస 4 మ్యాచ్లు గెలిచి తొలి టీమ్ గా డీసీ రికార్డ్ సృష్టించిన అక్షర్, కుల్దీప్, స్టిస్పాన్, అభిషేక్, పొరల అట్టి పెట్టుకున్న ఢిల్లీ మెగా వేలంలో కీలక ప్లేయర్లను తీసుకుని అన్ని విభాగం బలంగా చేరుకుందన్నమాట. అదే ప్రస్తుతానికి ఏంటంటే ఈ జట్టు కుర్రాలపై ఎక్కువ నమ్మకం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు లక్నో, హైదరాబాద్, చెన్నై, బెంగళూరుపై విజయాలు సాధించింది. ఇవన్నీ బలమైన జట్లే. సొంత మైదానాలు ఇప్పుడు పెద్ద టీంలో కలిసి రావడం లేదు, కానీ ఢిల్లీ మాత్రం వైజాగ్, ఢిల్లీ 2 హోమ్ గ్రౌండ్ వాటి విజయాలు దక్కాయి. లక్నోపై చివరికి పోరాడి గెలిచి తీర్పు ప్రశంసించాం. కుర్రాల ఆశుతోష్ శర్మ, విప్రాజ్ పై మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్మ చేయలేదన్నమాట. అయితే విప్రాజ్ బ్యాటింగ్ తో కాకుండా బౌలింగ్ కూడా జట్టుకు అండగా నిలుస్తున్నాయి. గత సీజన్ వరకు బెంగళూరు అదిరిపోయి ఆరంభాలు ఇచ్చిన ఫ్యాబ్ డిప్లీ ఇప్పుడు ఢిల్లీకి సానుకూల అంశం మారిపోయాడు. తన 40+ వయసులో కూడా దూకుడు ఆడేస్తూ అతను పైకి రాబడుతున్నాడు. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా భారీ అంచనాలు తెలిపిన కెప్టెన్ అక్షర్ పటేల్ పై ఒత్తిడి లేదు. ఇతర అతనికి ప్లస్ పాయింట్ అనమాట. ఎవరికి మెచ్చాల్సిన అవసరం లేదని ఫలితం ఎలా ఉన్నా మద్దతుగా నిలిచే మేనేజ్మెంట్ భారత T20 జట్టు వైస్ కెప్టెన్ గా వచ్చిన అక్షర్ కు ఢిల్లీ సారథ్యంలో దక్కడంతో తానంతా నేర్పించుకోవడం మరో టెన్షన్ అని చెప్తున్నాను అనమాట. సో నా వీడియో లైక్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.